శ్రీమాత్రే నమః. నవరాత్రులకు మీ ఇష్టమైన వాటిని వదిలేసి ఇలా పూజిస్తే కోరికలు తీరుతాయి. అదెలాగో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. శరన్నవరాత్రులను 9 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. రోజుకు అవతారంలో దుర్గాదేవిని భక్తులు అత్యంత శ్రద్ధగా కొలుస్తారు. నవరాత్రి వేడుకల్లో ఒక్కొక్క రోజున ఒక్కొక్క అమ్మవారి రూపాన్ని పూజిస్తూ రకరకాల సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో అత్యంత సంతోషంగా గడుపుతారు. అయితే మనం నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాం? 9 రోజుల పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టికర్త బ్రహ్మ రాక్షసరాజు మహిషాసురునికి స్త్రీ చేతిలో తప్ప మిగిలిన వారి చేతిలో మరణం సంభవించని వరాన్ని ప్రసాదించాడు. ఇంకా ఆ వరాన్ని పొందిన మహిషాసురుడు శక్తి పండితుడిగా మారి తన అనుచరులతో కలిసి దేవతలను, మనుషులను ఇబ్బంది పెట్టడం, తీవ్ర హింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. మహిషాసురుడు రాక్షస కృత్యాలను ఏ దేవుడు అడ్డుకోలేకపోయాడు. అతని ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యాలని త్రిమూర్తులు కలిసి అతీత శక్తులతో దుర్గాదేవిని సృష్టించారు. రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించేందుకు దుర్గాదేవిని అత్యంత శక్తివంతమైన మహిళగా చేయడం కోసం వివిధ రకాల శక్తులను అందించారు. అంతేకాదు, యుద్ధం చేసే ముందు మహిషాసురుడిని ఓడించడానికి దేవతలు దుర్గాదేవికి 9 ఆయుధాలను అందించారు. దుర్గాదేవి మహిషాసురుడితో 10 రోజుల పాటు యుద్ధం చేసింది. యుద్ధ సమయంలో దేవతలను మోసం చేస్తూ చావు నుంచి తప్పించుకోవడం కోసం రకరకాల రూపాలను ధరించేవాడు మహిషాసురుడు. దుర్గాదేవి ఈ 10 రోజులు మహిషాసురుడితో, రాక్షసులతో యుద్ధం చేస్తూ అనేక కష్టాలను ఎదుర్కొంది. యుద్ధం చేసే సమయంలో దుర్గాదేవి నుంచి మరణాన్ని తప్పించుకునేందుకు నిరంతరం తన రూపాన్ని మార్చుకున్నాడు మహిషాసురుడు. చివరికి గేదెగా మారిపోయాడు. దుర్గాదేవి మహిష రూపంలో ఉన్న మహిషాసురుడిని యుద్ధం మొదలైన 10వ రోజు సంహరించింది. ఈ విజయానికి గుర్తుగా అప్పటి నుంచి నవరాత్రులను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు చెడుపై మంచి గెలుపుకి సాక్ష్యంగా నిలుస్తాయి. దీంతో ఈ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం కోసం కొలిచే భక్తులు సుఖ సంతోషాలను విడిచి కష్ట నష్టాలకు ఓర్చి పూజించాలని కోరుకుంటారు. లోక కళ్యాణం కోసం దుర్గాదేవి చేసిన త్యాగం, ఆ 9 రోజుల్లో ఆమె అనుభవించిన కష్టాలను గౌరవిస్తూ భక్తులు తమకు ఇష్టమైన వాటిని నవరాత్రుల్లో విడిచిపెడతారు. ఇలా తమకు నచ్చిన ఆహారాన్ని నవరాత్రుల్లో విడిచిపెడితే ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని, అంతేకాదు ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా నెరవేరుతాయని చరిత్ర చెప్తుంది.